సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఎన్నికల యుద్ధం ముగిసింది. సో మొదటి నుంచి కూడా అభ్యర్థులు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు కదిలారు. సో 2019 ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే 2024 ఎన్నికలు పోలింగ్ అనేది ఎక్కువగా నమోదైంది. సో మాక్సిమం ఒక 2% నమోదైంది అనుకోవచ్చు. సో ఇది దేనికి సంకేతంగా మనం తీసుకోవచ్చు? ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు, మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని? అంటే ముందు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు, ఓటు విలువ తెలుసుకున్నారు ప్రజలు. అది చాలా సంతోషకరమైన పరిణామం. ఎవరైనా 5 సంవత్సరాలు ఒక్కసారి వచ్చే ఓటుని సద్వినియోగం చేసుకుంటే మంచి వ్యక్తులు అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు అడుగు పెడతారు. మీరన్నట్టు 2019లో దాదాపుగా 79.77% అప్పుడు పర్సంటేజ్ ఓటు. ఈసారి అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ మనం చూసాం. 81.66% అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇంత హయ్యెస్ట్ ఎప్పుడు పోలవలేదంటే దాన్ని బట్టి ప్రజల్లో ఎంత చైతన్యవంతమయ్యారనేది మనం అర్థం చేసుకోవాలి. అదొక మంచి పరిణామం. గుడ్ మూవ్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్. అంటే మార్పు కోసం ప్రజలు తన భూమి, తన పుట్టిన ప్లేస్కి, అధికారానికి దూరంగా, అభివృద్ధికి దూరంగా ఉందనే భావనతో ప్రజలు వెళ్ళి తండోపతండాలుగా ఓటు వేశారు. ఇట్లా మనకి తెలుస్తున్న లెక్కల ప్రకారం 45 నుంచి 46 లక్షల మంది హైదరాబాద్ సరౌండింగ్ నుంచి వెళ్ళారు. కర్ణాటక బోర్డర్ నుంచి, ఒరిస్సా నుంచి, బెంగళూరు, తర్వాత చెన్నై నుంచి కూడా వెళ్ళారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చివరికి ఎన్ఆర్ఐస్ కూడా ఒక 5 లక్షల మంది వచ్చి ఓటు వేశారంటే ఈ ఓటు ఎక్కువగా పర్సంటేజ్ అయింది. ఎక్కువ మహిళలు వచ్చారు. ఈ ఎన్ని పథకాలకి ఆకర్షితులై వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రి మండలి అనుకుంటుంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చారని చెప్పేసి కూటమి అంటుంది. ఇప్పుడు ఇదే ప్రశ్న అందరికీ ఏంటంటే ఐపాక్ సభలు, విజయోత్సవాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ కూటమి కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బహిరంగంగానే మేము డెఫినెట్గా గెలిచి తీరుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎవరికి వాళ్ళే అని అనుకుంటున్నారు ఖచ్చితంగా. అంటే వాళ్ళంత కాన్ఫిడెంట్గా లేరు. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే చాలా కాన్ఫిడెంట్గా ఉంది, డెఫినెట్గా మేమే గెలుస్తామని వాళ్ళు చెప్పడం కూడా ప్రకటించుకోవడం కూడా జరిగింది. ప్రకటించారు. చివరికి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా మీ విశాఖపట్నంలోనే 9వ తారీఖు పెడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ ఏ విధంగా ఉందైనా అధికార పక్షంకి, ఎందుకంటే 151 ఉంది కాబట్టి 151 సీట్లు, తర్వాత 22 మంది ఎంపీలు వాళ్ళ చేతిలో ఉన్నారు. కాబట్టి అయ్యే ఉంది కదా, ఇంకా పెరుగుతాయి అనే భావనలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రిమండలి కావచ్చు అందరూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళలో ఒక ధైర్యాన్ని కల్పించడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా పోలైంది అనేది ఆయనకు కూడా తెలుసు, మంత్రులకు తెలుసు. చాలా చోట్ల పోలీసులు మెతక వైఖరి వహించారు. చాలా కేంద్ర ఎన్నికలు 175 సీట్లలో 150 సీట్లు ఖచ్చితంగా మేము గెలుస్తామని వాళ్ళు చెప్పడం కూడా జరిగిపోయింది. సో 150 సీట్లు వీళ్ళే గెలిచినట్లయితే అంటే ఈ కూటమికి 25 కూడా రావనే, పోయినసారి వచ్చిన 23 కూడా రావనే. అంటే అది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉన్నది. వాళ్ళు చెప్పిన ఆచరణకి సాధ్యం కానిదిగా ఉంది. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు దేశం మొత్తం షాక్ అయ్యే తీర్పు రాబోతుంది, 151 మించి రాబోతున్నాయి, 23 ఎంపీలు వస్తున్నాయని చెప్పన్నారు. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందింది, ఎక్కడెక్కడ పోలీసులు టీడీపీకి కుమ్మగాశారు అని చెప్పి మాట చెప్తున్నారంటే ప్రభుత్వ సలహాదారుడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మంత్రులు కూడా ఎక్కడ నైరాశ్యంతో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే సైలెంట్ ఓటింగ్ జరిగింది. ప్రభుత్వ పథకాలు అక్కడ పక్కన పెడితే వెల్ఫేర్ స్కీమ్స్, 18 సంవత్సరాల ఓటు వచ్చిన వాళ్ళు, కొత్తగా ఓటర్లు వచ్చిన వాళ్ళు 15 నుంచి 16 లక్షలు ఉన్నారు. వాళ్ళంతా కూడా దాదాపు 80 to 90% మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతిపాదన, ఓటు చెల్లకుండా రాజకీయం చేసే క్రమంలో కూటమి వైపే ఉన్నారు. అదే సమయంలో 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా కూటమిగా ఉన్నారు. అది ఏదైతే 40 నుంచి 60 ఉన్న వాళ్ళు మహిళలు ఉంటారు, వాళ్ళకి 15,000 కావచ్చు, చాలా మహిళలకు అనేక స్కీమ్స్ ఈ ప్రభుత్వం ప్రకటించింది. అంటే యంగ్స్టర్స్ అందరూ కూడా కుటుంబం వైపు ఉండటానికి రీజన్ ఏమే ఉంటుంది? డెఫినెట్గా అంటే కొత్త మార్పు కోసం ఒక ఆంధ్రప్రదేశ్ ఏంటి స్పెషల్ స్టేటస్ రాలేదు, పోలవరం పూర్తి కాలేదు, మద్యం ఏర్లైపోతుంది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, రోడ్లు లేవు, తీర ప్రాంతం ఉండి ఏం ఉపయోగించుకోలేకపోయాం అనే భావన వాళ్ళు కలిగింది. చివరికి ల్యాండ్ సీలింగ్ అనేది ఒకటి తీసుకొచ్చి చివరికి మన ల్యాండ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముద్రైంది. అంటే ఆ ఎమోషన్స్ ఉంటుందండి, ఆ మట్టికి, ఆ నేలకి, మన పుట్టిన ప్లేస్కి మనది కాదు అనే భావనలో వాళ్ళు కలిగినప్పుడు అరే ఏంట్రా బాబు అన్యాయం అనే భావన కలిగింది. అందుకని యంగ్స్టర్స్ అంతా కూడా కొంతమంది ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఒప్పించి కూటమి వైపు వేయగలిగారు. కాబట్టి ఇక్కడ అధికార పక్షం ఎడ్జ్ ఏంటంటే మాకు పథకాలు ఇచ్చాం కదా, ఈ మహిళలు వృద్ధులంతా మా వైపే ఉన్నారు అనే భావనలో వీళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, అధికార పక్షం
నిర్లక్ష్యంగా వివరించింది ఈ 59 నెలల కాలంలో అనే భావన వీళ్ళు తీసుకెళ్ళగలిగారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అదే సమయంలో మోదీ గారు వీళ్ళతో కలిసిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ అవినీతిలో అగ్రభాగం ఉంది. ఒకప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్న ఈ రాష్ట్రం ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా విమర్శించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి మోదీ గారు ఎప్పుడైతే చెప్పారో రాజమండ్రిలో, అనకాపల్లిలో, విజయవాడ రోడ్ షోలో, అప్పటి నుంచి కంప్లీట్ చేంజ్ అయింది. ఎందుకంటే మూడోసారి దేశానికి ప్రధానమంత్రిగా అవుతున్న మోదీ గారే సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పాడంటే నిజమే కాదా అనే పాయింట్లో ఇంటలెక్చువల్స్ అప్పుడు దాకున్న తటస్థులు కూడా ఈ కూటమి వైపు మొగ్గు చూపారు. ఇకపోతే మీరు చూశారు పోస్టల్ బ్యాలెట్లో కూడా 4.5 లక్షల ఓట్లు అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది. సాక్షాత్తు కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెంలో ఆయన్నే తిరగబడ్డారంటే ఓటర్లో చైతన్యం, ముఖ్యంగా ఉద్యోగుల్లో వ్యతిరేకత, సిపిఎస్ రద్దు చేయకపోవటం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎరియర్స్ ఇంతవరకు రాకపోవటం. వాళ్ళు 80% వాళ్ళకి అధికార పార్టీ వాళ్ళే చెప్తున్నారు 80 to 90% మాకు అగనిస్ట్గా పడినాయి అని. అంటే కూటమికి పడినాయి కదా. ఉద్యోగస్తులు అలా ఉంటే, యంగ్స్టర్స్ ఇలా ఉంటే, తర్వాత మిడిల్ ఏజ్ పీపుల్ ఇలా ఉంటే, ఎక్కువ ఏజ్డ్ పీపుల్ అంతా కూడా అధికార పక్షానికి ఎడ్జే వల్ల ఈరోజు 60 నుంచి 68 సీట్ల వరకు అక్కడ వరకు ఆగిపోయి ఉంది. కానీ అధికారానికి మ్యాజిక్ ఫిగరు 88 నుంచి 90 వచ్చే పరిస్థితి కనపట్ల. ఆ సైలెంట్ ఓటింగ్ అనేది కూటమికే పడిందనేది అన్ని రకాలుగా కనపడుతుంది మనకు. ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు. సో మొత్తానికి మీ అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్లయితే డెఫినెట్గా కూటమికే సపోర్ట్ ఎక్కువగా ఉంది, కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఓట్లు కూడా కూటమికే ఎక్కువగా పోలేయని మీ అభిప్రాయం ప్రకారం తెలుస్తుంది. గోదావరి పోర్లో సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా కూటమి పడింది కాబట్టి ఎప్పుడు లేని విధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టనివన్నారు. 86.87% అక్కడ పోలింగ్ అయిందంటే ఇక అంటే ఓటర్లు 11 దాకా ఓటు వేస్తున్నారంటే ఓటు విలువ ప్రజలు తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అది గొప్ప ప్రజాస్వామ్యం అండి. భారతదేశం 145 కోట్ల జనాభా, 94 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇతర దేశాలకు మార్గదర్శనం మన దేశం. అటువంటిది ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపని పరిస్థితి నుంచి ఓటు వేసి నిరూపించుకుందాం అనే భావనలో ప్రజలు రావటం, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీగా పోలవటం, గత 2019 కంటే 2.09% ఎక్కువగా రావటం ఏంటంటారు? ఇది ప్రభుత్వ వ్యతిరేకత కాదంటారా? అంటే ఇంకా ఇక్కడ పోలైన ఆ 2.9% ఏదైతే ఉందో అదే కూటమికి బలాన్ని ఇస్తుందని అంటున్నారు. అదే హోరావరి పోల్లో ఆ 2.9% మాత్రమే అదే ఫిగర్ కూటమికి బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.